జై శ్రీరామ్. ఎందుకో ఈరోజు కొత్తగా నాకు వ్లాగ్ చేయాలనిపించింది. శుక్రవారం ఇంకా అసలు పనే తీరదు. అయినా కానీ వ్లాగ్ చేయాలనిపించింది అనమాట. అనిపించిన వెంటనే షూట్ చేయడం స్టార్ట్ చేసిన. మనందరికీ తెలుసు ఒక విషయం ఏంటంటే, పొద్దుగాల కొంచెం లేట్ లేచినాం అనుకో, ఒక 6 గంటలకు లేచేటోళ్ళం మనం. 6:30, 7ంటికి లేచినాం అనుకో, ఆ రోజు పని మొత్తము దాదాపు ఒక గంట 2 గంటల్లో అయిపోయే పని ఒక హాఫ్ డే వేస్ట్ అయిపోతుంది. మీలో చాలామందికి అనుభవం ఉంటుంది కదా ఈ విషయంలో. నాకు కూడా అంతే అనమాట. అదే ఒక అర్ధగంట ముందు లేచినాం అనుకోండి, ఒక 5:30కి లేచినాం అనుకోండి, పని ఎందుకో చాలా ఫాస్ట్గా అనిపిస్తుంది. కొంచెం ఆ డే మొత్తం ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. చేసే పని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ రోజు మొత్తం. బ్లాగ్ కోసం అని ఈరోజు అలారం పెట్టుకొని మరి 4 o'clock లేచి చకచక నా పనులు అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నా. ఇటు క్లీనింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటూ వంట చేస్తూ అటు పూజ చేసేసుకున్నాను అనమాట. అయితే మాకు బరండాల తులసి అమ్మని మేము ఈశాన్యం మూల పెట్టినాం అనమాట. కింది వైపు ఈశాన్యం మూల వచ్చే విధంగా పెట్టినాం. అయితే అక్కడ కడిగినప్పుడల్లా తులసి అమ్మ మీద నీళ్లు పడుతున్నాయని చెప్పేసి మా చేతిలో పని కాబట్టి ఉడ్డుతోటి నేను పైన ఒక స్టాండ్ కొట్టించిన అనమాట. ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట పూజ చేసినప్పుడల్లా. ఇక్కడ ఇంటి పని మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ క్లోజ్ చేసి మళ్ళీ ఇక్కడ షాప్ కాడ ఓపెన్ చేయాలన్నమాట. మళ్ళీ మన రొటీన్ పని ఏంటి, మళ్ళీ చీపురు తీసుకొని మొత్తం క్లీనింగ్ చేసి ఊడ్చి చల్లి ముగ్గు పెట్టేసి మళ్ళీ ఇక్కడ మిషన్ మీదకి ఎక్కాలి. వర్క్ మనకి ఉగాది వరకల్లా ఒక టార్గెట్ లాగా గిరాకీ అయితే వచ్చింది ఈసారి. ఉగాది లోపల దాదాపు మనము 10 దాకా లైనింగ్ బ్లౌజులు అనమాట. అందులో కొన్ని డిజైన్ నెక్లు ఉన్నాయి, కొన్ని పైపింగ్లు ఉన్నాయి అనమాట. దాదాపు 10 బ్లౌజులు. దీంతోపాటు వీటికి సంబంధించిన చీరలకు కూడా మనము పీకో ఫాల్స్ చేయాలి. అవిటతో కూడా ఇవి కూడా కుట్టాలి. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ స్కై బ్లూ కలర్, చాక్లెట్ కలర్దేమో కొంచెం అంచు వచ్చింది దీనికి. దీన్ని క్రాఫ్ట్ టాప్ చేయమని ఇచ్చారనమాట. ఉగాది వర్కలా కావాలి. ఇది కూడా మన వీడియోలో పోస్ట్ చేసి ఒకసారి వెళ్ళి చూడండి. అయితే కింది వైపు పాలిస్టర్, పై వైపు మన క్రాఫ్ట్ టాప్కి కాటన్ వేసి స్టిచ్ చేయాలి. ముందు రోజు వచ్చేసి నేను ఏం చేసినంటే, ఇవి మెష్ డోర్లు ఉంటాయి కదా, వాటికి దోమలు రాకుండా మనం స్టిచ్ చేస్తామన్నమాట. అవి కూడా ముందు రోజు కుట్టాను, అవి తీసుకెళ్లాల్సింది. ఇంకోటి ఇవి ఆల్రెడీ కుట్టేసినాయి అనమాట. ఇవి తీసుకెళ్లాల్సిన బ్లౌజులు. కుట్టడం కూడా మరీ బొటిక్ స్టైల్ కాకపోయినా కూడా ఫినిషింగ్ మాత్రం నీట్గా ఇస్తామండి. వాళ్ళు ఇచ్చిన సైజుకి పర్ఫెక్ట్గా కుట్టి ఫినిషింగ్ నీట్గా స్టిచ్చింగ్ అయితే చేస్తామన్నమాట. వీళ్ళ ఏం చెప్పారంటే, ముందు వైపు నార్మల్ బ్లౌజ్లా ఉండాలి, వెనక వైపు మాత్రం బోట్ నెక్ టైప్ ఉండాలి, బటన్ పెట్టుకోవడానికి వీలుగా ఉండాలని చెప్పారనమాట. అట్లా స్టిచ్ చేసిన. కిందిది కూడా చాక్లెట్స్ తోటి డిజైన్ తోటి కుట్టిన అనమాట, పింక్ కలర్ బ్లౌజు. ఇట్లా ఇంటికాడ పని, షాప్లో పని మొత్తం ముగించేసిన తర్వాత నేను మిషన్ మీకు ఎక్కుతాను అనమాట. నా ఆయుధాలు పక్కన పెట్టుకుంటా. కత్తెరలు, సూదులు, ఫోన్ స్టాండ్. ముఖ్యంగా ఈ ఫోన్ స్టాండ్ మా ఆయనతో చేయించుకున్నాను అనమాట. ఫోన్ దానిపైన పెట్టేసుకొని ఇక మిషన్ మీద కుట్టడం స్టార్ట్ చేస్తా. అయితే మేము చేసేది వుడ్ వర్క్ కాబట్టి నా షాప్లో సగం వుడ్కి సంబంధించింది, మిగతా సగం నా స్టిచ్చింగ్కి సంబంధించిన సామాన్ అయితే సెట్ చేసుకున్నాం అనమాట. ఇట్లా ఇద్దరికి 3-4 షాపులు మెయింటైన్ చేయలేం కాబట్టి ఒక్క షాప్లోనే ఇద్దరము మేనేజ్ చేసుకుంటాము. అంటే ఆల్రెడీ తనకు ఇంకొక షాపు ఎక్స్ట్రా ఉంది. ఇంకో షాప్లో నేను కొద్దిగా స్పేస్ని క్రియేట్ చేసుకొని అక్కడ కుట్టడం జరుగుతుంది అనమాట. ఈ మిషన్లో ఏంటంటే ఇట్లా కత్తెరలు వాడబెట్టడానికి అనమాట. కత్తెరలు వాళ్ళ మిషన్కి సంబంధించిన బ్లేడ్లు వాడబెట్టడానికి మిషన్స్ నేను కుట్టే షాప్లో ఉంటాయి అన్నమాట కొన్ని. మిగతా పెద్ద పెద్ద ఫర్నిచర్కి సంబంధించిన మిషన్స్ మాత్రం సపరేట్గా ఇంకొక షాప్లో ఉంటాయి అన్నమాట. అయితే పెద్ద పనులతో పాటు మా వారు చిన్న చిన్న పనులు కూడా చేస్తారు. ఏంటంటే రొట్టెలు పీటలు చేసేది వడ్ల పని కాబట్టి పప్పు కుత్తీలు ఇలాంటివి టైం దొరికినప్పుడైతే అవి కూడా చేస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే 3 రొట్టెల పీటలు ఆర్డర్ వస్తే చేసిండనమాట. ఒకటి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, మిగతాయి 2 ఉన్నాయన్నమాట. చాలా స్టాండర్డ్గా ఉంది. ఇవి మీరు బయట కొన్నవి ఏంటి అంటే చేస్తూ ఉంటే ఒకవైపు వంగిపోతూ ఉంటాయి కదా, అట్లా కాకుండా కింది వైపు చూడండి ప్లస్ సింబల్లా చాలా స్ట్రాంగ్గా స్టాండ్ అయితే ఫిక్స్ చేసారనమాట. మీరు దాదాపు 20 years వరకు వాడినా కూడా చెక్కు చెదరదనమాట ఈ రొట్టెల పీటే. ఒక్కసారి 200 మనవి కాదు అనుకుంటే మీకు 20 years వరకు ఏ డోకా ఉండదన్నమాట. ఇట్లాంటి చిన్న సైజు స్టూళ్ళు, పెద్ద సైజు స్టూళ్ళు, చైర్స్ అన్నీ చేస్తారనమాట. చాలామంది అంటూ ఉంటారు ఎందుకు ఇంత కాస్ట్ అని. కానీ ఏది చేసినా కూడా
మంచిగా స్టాండర్డ్గా ఉండే విధంగా చేస్తారనమాట. మెటీరియల్ కూడా అలాంటిదే వాడతారు. చిన్న వాటికి కూడా ఎక్కువ కాస్ట్ ఎందుకు ఉంటుందంటే మీరే వీడియోలో చూస్తున్నారు కదా తేడా, అంటే మెటీరియల్ని బట్టి చేసే వర్క్ని బట్టి ఉంటుందన్నమాట. ఇంటి నుంచి షాప్ వరకు మార్నింగ్ డైలీ రొటీన్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.